మనం గతంలోకెళ్తే భారతదేశాన్ని మొత్తాన్ని ఐక్యం చేసి గుప్తులు పాలించడం జరిగిందని మనకు తెలుసు. ఆ గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు పాలించాడు. ఆ హర్షుడు తర్వాత కనౌజ్ ప్రాంతం, అప్పుడు కనౌజ్ అనేది మెయిన్ కేంద్రంగా ఉంది, రాజధాని కేంద్రంగా. ఈ కనౌజ్ ఏమైంది, కనౌజ్ పాలన ఎవరి కింద ఉంది, కనౌజ్ అనేది పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. దాదాపుగా ఒక 100 సంవత్సరాల ఉత్తర భారతదేశ చరిత్ర మిస్ మ్యాచ్ అవుతుంది, సరిగ్గా అధ్యయనం చేయలేకపోతున్నాము. కానీ మనకి ఇక్కడ ఈ 8th సెంచరీ నుంచి 12th సెంచరీ మధ్య కాలంలో లేదా 13th సెంచరీ అని ఇస్తారు. ఉత్తర భారతదేశాన్ని గమనిస్తే ప్రధానంగా మనకి ఒక 36 రాజపుత్ర రాజ్యాలు కనిపిస్తాయండి 8th సెంచరీలో. ఉత్తర భారతదేశాన్ని గమనిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 36 రాజపుత్ర రాజ్యాలు కనిపిస్తాయి మనకి 8th సెంచరీ కాలంలో. హర్షుడి తర్వాత కనౌజ్ గురించి సరిగా చరిత్ర లేదు, ఎవరి పాలన కింద ఉంది ఏంటి అనేది ఉత్తర భారతదేశం. కానీ కొంతకాలాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజపుత్ర రాజ్యాలు ఒక 36 కనిపిస్తాయి మనకి. ఎవరు ఈ రాజపుత్రులు? రాజ్పుత్ అంటాం. యాక్చువల్గా ప్రాచీన కాలంలో వచ్చిన విదేశీ తెగలు, దేశదిమ్మరి తెగలు, కుషానులు, పహ్లవులు, ఇండో గ్రీకులు, ఇలాగనే ఈ రాజపుత్రులు కూడా విదేశీ దేశదిమ్మరి తెగ, నొమాడిక్ తెగ అని చెప్పి అభిప్రాయం. గుప్త సామ్రాజ్యం పతనం కావడానికి కారణమైన హనులు భారతదేశంలో సెటిల్ అయి భారతదేశ సాంప్రదాయాలతో మమేకమైపోయి ఇక్కడ స్త్రీలను వివాహం చేసుకొని సంతానాన్ని పుట్టించుకొని పూర్తిగా ఇండిజినస్ దేశీయం అయిపోతారు. అలా ఆవిర్భవించిన వారే రాజపుత్రులు. చిన్న చిన్న ప్రాంతాలని పొంది రాజపుత్ర రాజ్యాలుగా అవతరించారు వారు అని అభిప్రాయం ఉంది ఈ చరిత్రకారుల ప్రకారం. సో ఒక 36 ప్రధానమైన రాజపుత్ర రాజ్యాలు అవపడతాయి మనకి. తూర్పున చూస్తే బెంగాల్, బీహార్ వైపు ఈ 8th నుంచి 12th సెంచరీ మధ్య కాలంలో, అంటే 750 నుంచి 1200 AD మధ్య కాలంలో అప్రాక్సిమేట్గా తూర్పున బెంగాల్, బీహార్ ప్రాంతం వైపు పాలరాజులు, ఆ తర్వాత సేనరాజులు పాలించడం జరిగింది. పాలరాజులు, సేనరాజులు. ఇక దక్కన్ని గమనిస్తే దక్కన్ ప్రాంతము, వింధ్యా సార్పుర పర్వతాల క్రింది ప్రాంతము దక్కన్ ప్రాంతము. బాదామి చాళుక్యులు అంతమైపోయి ఆ కాలాన్ని మనం ప్రాచీన కాలంగా చర్చిస్తాము. ఆ బాదామి చాళుక్యుల నుంచి వారిని అంతం చేసి రాష్ట్రకూటులు పరిపాలించడం జరిగింది దక్కన్ ప్రాంతాన్ని. రాష్ట్రకూటులు అధికారిక నామం, ఒక అధికార పదవి పేరు రాష్ట్రకూట అనేది. సో రాష్ట్రకూటులు పరిపాలించడం జరిగింది. వారి తర్వాత వారిని అంతం చేసి తర్వాత కాలంలో కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి కేంద్రంగా పాలించడం జరిగింది. భారతదేశంలో చాళుక్యులు చాలామంది ఉన్నారు. వేంగి కేంద్రంగా పాలించిన వేంగి చాళుక్యులు, వేములవాడ కేంద్రంగా పాలించిన చిన్న వంశము వేములవాడ చాళుక్యులు, బాదామి కేంద్రంగా బాదామి చాళుక్యులు, ఇలా చాలామంది చాళుక్యులు ఉండడంతో ఐడెంటిఫికేషన్ కోసం వారి రాజధాని ప్రాంతాన్ని పేర్కొంటూ చాళుక్య వంశాన్ని పిలుస్తున్నాం. సో రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు పరిపాలించడం జరిగింది దక్కన్ ప్రాంతం 8th నుంచి 13th సెంచరీ లేదా 750 AD నుంచి 1200 AD బిట్వీన్. ఇక దక్షిణ ప్రాంతాన్ని చూస్తే ఒక 350 సంవత్సరాలకు పైగా సుదీర్ఘంగా చోళులు పరిపాలించారండి. చోళులు ఇది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది? 8th సెంచరీ నుంచి 12 or 13th సెంచరీ స్టార్టింగ్ వరకు భారతదేశ తొలి మధ్యయుగ కాలం అనొచ్చు దీన్ని మనం. భారతదేశం యొక్క వివిధ రాజ్యాల యొక్క దృశ్య రూపం, సినారియో అంతే నేను చెప్పింది. ఉత్తరాన అనేక రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయి. తూర్పున పాల, సేన వంశాలు పరిపాలించాయి. దక్కన్లో ఫస్ట్లో రాష్ట్రకూటులు, తర్వాత బాదామి కళ్యాణి చాళుక్యులు. ఇంకా దక్షిణాన చోళులు, కింది వైపు కొంతకాలం పాండ్యులు పాలించడం జరిగింది. ఇది బేసికలీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం దక్కన్ని సుదీర్ఘంగా ఆల్రెడీ మనం రాజపుత్ర వంశాలు చూసాము,
ఒక 36 ఉన్నా సరే 36 చర్చించలేదు, కొన్ని చర్చించాము. చౌహానుల్ని చూసాము, గూర్జర ప్రతిహారులు, చందేలులు, సోలంకి రాజపుత్రులు, పరమార వంశము, గహద్వాల వంశం, ఇలాంటి కొన్ని అంశాలని చూడడం జరిగింది. ఎక్కడ కూడా డీటెయిల్గా 36 రాజపుత్ర రాజ్యాలు మనం చర్చించము. అది ఆయా స్థానిక చరిత్రలో వారు డీటెయిల్గా చర్చిస్తారు. ఇక్కడ మనకి దక్కన్ని పాలించిన రాష్ట్రకూటులను ఇప్పుడు చూద్దాం మనం. ఈ కాలంలో, ఈ తొలి మధ్యయుగ కాలంలో రాష్ట్రకూటులు ఒకసారి ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్గా 752 ఆర్ 53, ఒక్కో పుస్తకంలో ఒక్కో డేట్ ఇస్తాడండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఆ డేట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, 8th century అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ 753 to 973, ఒక 200 years పైగా దక్కన్ ప్రాంతాన్ని, ఎస్పెషల్లీ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాన్ని సుదీర్ఘంగా పాలించిన వారు ఈ రాష్ట్రకూటులు అండి. చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే వీరు కన్నడిగులు, కన్నడ ప్రాంతానికి చెందినవారు, మహారాష్ట్ర కన్నడ ప్రాంతాన్ని ఐక్యం చేసి సుదీర్ఘంగా పాలించారు అన్న అభిప్రాయం. యాక్చువల్గా రాష్ట్రకూటులు పాలించింది పేరుకి దక్కనే, కానీ దాదాపు అన్ని ప్రాంతాలని జయించారండి వీరు. దక్కన్లో ఒక పవర్ఫుల్ వంశంగా పేర్కోవచ్చు రాష్ట్రకూటుల్ని. ఉత్తరాన ఉన్న రాజపుత్రులైన గూర్జర ప్రతిహారులను ఓడించారు, తూర్పున ఉన్న పాలరాజుల్ని ఓడించారు వీరు. గూర్జర ప్రతిహారులు అనేక మందిని ఓడిస్తారు. నాగభట్ట అనే పాలకుని చిత్తుచిత్తుగా ఓడిస్తారు రాష్ట్రకూటులు. పాలరాజులను ఓడించడం జరుగుతుంది, ధర్మపాల వంటి రాజుల్ని. కనోజ్ని ఆక్యుపై చేస్తారు. ఈవెన్ కనోజ్ వరకు తమ స్థితిని, కరెక్ట్గా చెప్పాలంటే వీరు పాలించేది కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలైనా సరే, కశ్మీర్ కింది నుంచి కన్యాకుమారి వరకు, ఇటు మహారాష్ట్ర బార్డర్ నుంచి బెంగాల్ చిట్ట చివరి ప్రాంతం వరకు అనేక ప్రాంతాలను జయించారండి. చిన్న రాజ్యమే వారి పరిపాలన, కానీ అనేక ప్రాంతాలను జయించి సామంతులుగా మార్చారు. అది కొంతకాలమే ఉంది, తర్వాత వాళ్ళు మళ్ళీ స్వతంత్రులు అవుతారు. ఈవెన్ దక్కన్ కింద దక్షిణాదిన ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కాకతీయులు, సుదీర్ఘంగా ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు కూడా ప్రారంభంలో రాష్ట్రకూటులకు సామంతులే. వెంగి చాళుక్యులు, వారిని కూడా ఓడించడం జరిగింది రాష్ట్రకూటులు. సో ఇక్కడ రాష్ట్రకూటులు అంటే దక్కన్లో ఏదో చిన్న రాజ్యం కాదు, చాలా విశాలమైన రాజ్యం ఇది. కానీ మనం వీరి యొక్క రాజకీయ చరిత్రని ఇక్కడ డీటెయిల్గా ఏం చర్చించడం లేదు. కారణం ఏంటంటే ఆంధ్ర హిస్టరీలో కాకతీయులకు ముందు వీరి గురించి చాలా డీటెయిల్గా చెప్తాం. ఇక్కడ పొలిటికల్ హిస్టరీని పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఏం చర్చించాం మనం, కొంత బేసిక్ ఓవర్వ్యూ చూస్తాం అంతే ఇక్కడ. సో రాష్ట్రకూటులు అనగానే దక్కన్లో చిన్న రాజ్యం కాదు, దేశంలోని అన్ని ప్రాంతాలను చాలా ఆక్యుపై చేసి సామంత హోదానిచ్చి పాలించిన పాలకులు రాష్ట్రకూటులు. ఈవెన్ తెలుగు ప్రాంతాలు కూడా, వేంగి ప్రాంతము, వేంగి చాళుక్యుల ప్రాంతము, కాకతీయ ప్రాంతం కూడా రాష్ట్రకూటుల పరిధి కిందకు వచ్చిందండి. ఈ రాష్ట్రకూటులు మరి 752 నుంచి 973, 753 నుంచి 973 AD, ఒక 200 years సుదీర్ఘంగా పాలించడం జరిగిందని చెప్పాను. కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాన్ని ఎల్లోరా రాజధానిగా, ఎల్లోరా కేంద్రంగా పాలించారండి. ఫస్ట్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ డిస్టిక్లో, సౌత్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ డిస్టిక్లో ఉన్న సుప్రసిద్ధ ప్రాంతాలు ఒకటి అజంతా, ఒకటి ఎల్లోరా. కొంచెం కొంచెం దూరంలోనే ఉంటాయి. రెండు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లే, ప్రపంచ వారసత్వ కేంద్రాలే రెండు కూడా. ఒకటి అజంతా, ఒకటి ఎల్లోరా, రెండు ఔరంగాబాద్ డిస్టిక్లోనే ఉంటాయి మహారాష్ట్ర. వీరు ఎల్లోరా నుంచి పాలించారు. ఈ ఎల్లోరా అనేది గుహాలయాలకు సుప్రసిద్ధి చెందిన ప్రాంతం అండి, చాలా పాపులర్ ప్రాంతం. ఈవెన్ అజంతా అయినా సరే ఎల్లోరా, రెండు గుహాలయాలే. అజంతాలో ఉన్నాయి గుహాలయాలే, ఎల్లోరాలో ఉన్నాయి కూడా గుహాలయాలే. అజంతాలో చాలా ఎక్కువగా ఉంటాయి గుహాలయాలు. అయితే ఏంటి తేడా అంటే అజంతా గుహాలయాలు పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించిన గుహాలయాలు. ఎప్పుడో శాతవాహనుల కాలం నుంచి స్లోగా డెవలప్ అవుతూ వస్తున్నాయి అజంతా గుహాలయాలు అనేటివి. శాతవాహనుల పూర్వం, మౌర్యుల కాలం పూర్వం కూడా అజంతా గుహాలయాలు ఉండడం జరిగింది. బౌద్ధ మతం అదే మొత్తం గుహాలయాలు అనేటివి స్టార్ట్ అయినాయి మౌర్యులతో. భారతదేశంలో గుహాలయాలు మొట్టమొదటిగా అజ్వికా మతానికి సంబంధించినవి. ఆ తర్వాత అనేక గుహాలయాలు బౌద్ధుల కోసం నిర్మించారు వివిధ రకాల పాలకులు. అలా
ఒక్కొక్క డెవలప్ అవుతూ వచ్చాయి. అజంతాలో దాదాపు 36 గుహలు ఉంటాయి, అన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించినవి. ఇక్కడ ఎల్లోరాకు వస్తే కూడా ఎల్లోరా కూడా ఒక పెద్ద బండరాయి, మోనోలిథిక్ పెద్ద పెద్ద బండల్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కట్ చేసుకుంటూ గుహలుగా ఆలయాలుగా మార్చుకుంటూ తయారు చేశారు. ఎల్లోరాలో కూడా చాలామంది పాలకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎల్లోరా గుహాలయాల్లో. కానీ ప్రధానంగా రాష్ట్రకూటులు నిర్మించిన చాలా గుహాలయాలు ఉన్నాయి దీంట్లో ఎల్లోరాలో. ఈ ఎల్లోరా గుహాలయాలు అజంతాలాగా బౌద్ధానికి సంబంధించినవి కాదు. ఇక్కడ బౌద్ధ మతానికి, జైన మతానికి, హిందూ మతానికి 3 మతాలకు సంబంధించినవి. ఈవెన్ వైష్ణవు, శైవము, బౌద్ధము, జైనము వీటన్నిటికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి ఎల్లోరాలో. సో ఇది ఎల్లోరా అనేది ఒక ప్రపంచ వారసత్వ కేంద్రము. ఆ ఎల్లోరా నుంచి వీరు పాలించడం జరిగింది. సో ఇప్పుడు మనం మరి రాష్ట్రకూటుల వంశం గురించి చర్చిస్తే, సో ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రకూటుల యొక్క వంశస్థాపకుడు, రాష్ట్రకూట అనే ఒక పదం ఉద్యోగ పదం, అధికారిక పదవి పేరు అనే అభిప్రాయం ఉంది. సో ఎనీహౌ దాన్ని ఒక వంశంగా డెవలప్ చేశారు. అంతకుముందు బాదామి చాళుక్యులు, పులకేశి కాలము, పులకేశి 2 తర్వాత ఉన్న అధికారులు సేనాపతి అయిన దంతిదుర్గుడు, 2వ పులకేశి కాలంలో సమకాలికంగా ఉన్న వ్యక్తి. అతని తర్వాత బలహీన పాలకుల కాలంలో ఇతను విజృంభించి వారిని అంతం చేసి ఒక స్వతంత్ర వంశాన్ని స్టార్ట్ చేశాడు. అదే రాష్ట్రకూట వంశం. అధికారిక పేరు, అది అధికారిక నామం, ఉద్యోగ నామం. దంతిదుర్గుడు ఈ రాష్ట్రకూట వంశాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి దంతిదుర్గుడు. ఇతను 2వ పులకేశి కాలంలో అధికారిగా ఉన్న వ్యక్తి బాదామీలకి. ఆ బాదామీ యొక్క పాలకుల్ని అంతం చేసి వీరు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇతని గురించి, దంతిదుర్గుడు గురించి పొలిటికల్ హిస్టరీ ఏం లేదు మనం చర్చించడానికి పెద్దగా. అది ఆంధ్రాలో కొంత డీటెయిల్గా చర్చిస్తాం మనం. ఇతని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఎల్లోరా గుహాలయాల్లో, ఎల్లోరా కేవ్స్లో ఒక 2 గుహాలయాలు నిర్మించాడండి. 2 గుహాలయాలు. దశావతార టెంపుల్, దశావతార గుహాలయం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చర్చించబోయేటి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు ఇక్కడ. అజంతా గుహాలయాలు బుద్ధిస్ట్కి సంబంధించినవి, ఎల్లోరా గుహాలయాలు అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ బౌద్ధము, జైనము అండ్ హిందూ మతానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలు అజంతా చాలా ఎక్కువగా ఉంటాయి, 32 పైగా గుహాలయాలు ఉంటాయి. ఇక్కడ ఎల్లోరాలో 16 అనుకుంటున్నాను, 16 గుహాలయాలు ఉంటాయి. దాంట్లో ఒక 2 ఆలయాలు నిర్మించారు, గుహాలయాల్ని ఈ దంతిదుర్గుడు. దశావతార గుహాలయము వైష్ణవాలయం అండి, దశావతార ఆలయము. నెక్స్ట్ ఇది వైష్ణవాంది. రావణ్ కా కై అంటే గుహ అని మీనింగ్ అండి హిందీలో. గుహ, ఖై అంటే గుహ అని మీనింగ్. రావణ్ కా ఖై, రావణుడి యొక్క గుహ అని మీనింగు. యాక్చువల్గా ఇది రావణుడి గుహ కాదు, ఇది ఒక శైవాలయం అండి. శైవాలయం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే స్థానికంగా పిలిచారు ఆ పేరుని. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తి కొంచెం విజృంభణ సృష్టిస్తున్న ఒక శిల్పాలు ఉండడంతో ఆ పేరు స్థానికంగా వాడుకలోకి వచ్చింది. మా కైలాస పర్వతాన్ని ఎత్తున్నాడు రావణుడు, సో రావణ్ పేరు మీదుగా రావణ్ కా ఖై అనే పేరు వచ్చింది. కానీ ఒక శైవాలయం, అది శైవాలయం. ఎల్లోరాలో ఈ 2 గుహాలయాలు దంతిదుర్గుడు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ దంతిదుర్గుడు తర్వాత మనం చర్చించాల్సిన ఇంకొక ముఖ్యమైన పాలకుడు మొదటి కృష్ణుడు, కృష్ణ 1. ఈ మొదటి కృష్ణుడు కాలంలోకి వచ్చేసరికల్లా తూర్పున వేంగి చాళుక్యులు పరిపాలన చేస్తున్నారు. వేంగి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతము, వేంగి కేంద్రంగా కోస్తాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వారు వేంగి చాళుక్యులు అండి. వేంగి చాళుక్యులు
యాక్చువల్గా ఈ వేంగి చాళుక్యులు బాదామి చాళుక్యులతో మూలాలు ఉన్న వ్యక్తులు. బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి చాలా ప్రాంతాలను జయించాక ఈ కోస్తాంధ్ర ప్రాంతంపై అధికారిగా తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధన అనే వ్యక్తిని నియమిస్తే తర్వాత కాలంలో అతను ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, వేంగి చాళుక్య, వేంగి కేంద్రంగా. సో అలా వేంగి చాళుక్యులు అయిపోతారు వారు. అంటే బాదామి చాళుక్యులతో మూలాలు కలిగిన వ్యక్తి, ఆ వంశం నుంచే ఇది వస్తుంది, స్వతంత్ర వంశం వస్తుంది. ఈ రాష్ట్రకూటులు బాదామీలు అంతమైపోయారు కాబట్టి రాష్ట్రకూటులు వచ్చారు. ఈ రాష్ట్రకూటులు ఈ కృష్ణవన్ వేంగి చాళుక్యులతో తలబడి ఆ వేంగి చాళుక్యుల పాలకుల్ని ఓడించడం జరిగింది. వేంగి చాళుక్యుల పాలకుల్ని ఓడించాడండి. అలాగే ఇక్కడ ఒక చిన్న అంశం నోట్ చేసుకోండి. ఈ కృష్ణ మొదటి కృష్ణ, ఒకటవ కృష్ణ ఎల్లోరా గుహల్లో ఓ 16వ కేవు వద్ద, 16వ గుహ వద్ద, 16వ గుహ నెంబర్ ఇచ్చారు దానికి, ఒక అద్భుతమైన గుహాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ గుహాలయం, కైలాసనాథ దేవాలయం లేదా గుహాలయం. పల్లవులు దక్షిణ భారతదేశాన్ని సుదీర్ఘంగా పాలించిన వ్యక్తులు పల్లవులు. కంచిలో పల్లవరాజు రెండవ నరసింహవర్మ కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించాడు. మొత్తం దక్షిణ భారతదేశంలో అత్యంత సుప్రసిద్ధమైన టెంపుల్ అది కైలాసనాథ దేవాలయం. దానిని పోలిన గుహాలయం ఇది. కాపీ కైలాసనాథ ఆలయము, కంచిలో నిర్మించబడ్డ కైలాసనాథ ఆలయం యొక్క కాపీని తీసుకున్నాడు, సేమ్ స్ట్రక్చర్ని. కానీ పల్లవులు నిర్మించింది స్ట్రక్చరల్ టెంపుల్, అంటే పిల్లర్స్ నిలబెట్టి నిర్మించిన టెంపుల్ అది. కానీ ఇది రాళ్ళని చెక్కిన టెంపుల్, దానికంటే ఇదే కష్టమైంది. యాక్చువల్గా ఒక 5 తరాల వాళ్ళు ఈ దేవాలయాన్ని స్టార్ట్ చేసింది కృష్ణనే, మొదటి కృష్ణుడే. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక 5 తరాల వాళ్ళు కలిసి నిర్మించారంటండి. కొన్ని వేల మంది శిల్పులు కానీ, నిర్మాణ నైపుణ్యం గల వ్యక్తులు కానివ్వండి, కొన్ని లక్షల టన్నుల రాయిని ఒక్కొక్క పీస్గా కట్ చేసుకుంటూ కొన్ని లక్షల కట్టింగ్స్ రాళ్ళని కట్ చేసుకుంటూ ఒక అద్భుతమైన స్ట్రక్చర్ తీసుకొచ్చారు గుహకి. ఒక పెద్ద బండరాయిని, ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ బండరాయి ఉంది కదా, అలాంటి ఒక బండరాయిని సెలెక్ట్ చేసుకొని చాలా అద్భుతంగా కొన్ని వందల సంవత్సరాలు స్లో మోషన్లో దశాబ్దాల కొద్దీ కట్ చేసుకుంటూ లక్షల టన్ రాయిని కట్ చేసుకుంటూ గుహాలయంగా తయారు చేశారు. అదే కైలాసనాథ దేవాలయము, ఎల్లోరా 16th కేవ్ దగ్గర ఉంది. యాక్చువల్గా దీనిపైన అనేక డాక్యుమెంటరీస్ వచ్చాయండి. నేను చదువుతున్న టైంలో ఈ డిస్కవరీ, నాట్ జియోగ్రఫీ ఛానల్లో చూశాను. ఏలియన్సే దీన్ని తయారు చేశారు, ఏదో దేవుడు వచ్చి ఈ గుహాలయాన్ని, శివుడే వచ్చి సాక్షాత్ దేవాలయాన్ని నిర్మించాడు అని స్థానిక గాథలు ఉన్నాయి. చాలా అద్భుతంగా మానవ మాతృడు నిర్మించాడా అనే ఒక ఆలోచన రేకెత్తించే విధంగా అద్భుతంగా ఉంటుంది గుహాలయం అనేది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఏకశిలా గుహాలయం అండి ఇది. మోనోలిథిక్ కేవ్ టెంపుల్, లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. సో ఈ అద్భుతమైన కైలాసనాథ దేవాలయము లేదా గుహాలయం అనేది ఎల్లోరా కేవ్స్లో నిర్మించింది మొదటి కృష్ణాకాలం. నెక్స్ట్ మొదటి కృష్ణుడి తర్వాత కొంతకాలం పరిపాలించిన వ్యక్తి ధ్రువదారవర్ష అండి. ధ్రువ అంటారు, ధ్రువుడు. ఇతని గురించి పెద్దగా సమాచారం లేదు, కానీ ఇతని కాలంలో యాక్చువల్గా ఇది జనరల్గా భారతదేశ మ్యాప్ లాగా మీరు ఊహిస్తే ఇక్కడ గూర్జర ప్రతిహారులు, రాజపుత్రులైన గూర్జర ప్రతిహారులు పాలిస్తున్నారు, ఇటు పాలరాజులు పాలిస్తున్నారు, దక్కన్లో రాష్ట్రకూటులు పాలిస్తున్నారు. ఈ 3 వంశాలకి నిరంతరం యుద్ధాలు జరిగాయండి. ఈ ధ్రువ కాలంలో గూర్జర ప్రతిహారులతోని పాలరాజులతోని యుద్ధాలు జరగడం జరిగింది. ఈ గూర్జర ప్రతిహారులని పాలరాజుల్ని ఓడించాడు ఇతను. ధ్రువుడు కాలంలో జరిగిన యుద్ధాలు అనమాట. గూర్జర ప్రతిహారులను ఓడించి కొన్ని ప్రాంతాలు పొందాడు, పాలరాజుల్ని కూడా ఓడించడం జరిగింది ధ్రువ.
ఈ ధ్రువ తర్వాత పాలనలోకి వచ్చిన వ్యక్తి మూడవ గోవింద, గోవింద 3. ఈ ధ్రువ యొక్క కొడుకండి, ఇతను ధ్రువుడు కుమారుడు. ఇతని కాలంలో సేమ్ గూర్జర ప్రతిహారులతో తలపడ్డాడు. మళ్ళీ గూర్జర ప్రతిహారులు స్వతంత్రులైతే మళ్ళీ తలపడడం జరిగింది. కనౌజ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడండి. కనౌజ్ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు గూర్జర ప్రతిపాలనపై యుద్ధం చేసి. నాగభట్ట అనే పాలకుని, గూర్జర పాలకుని ఓడిస్తాడు ఈ గోవింద. తూర్పున బీహార్ బెంగాల్ వైపు పాలన చేస్తున్న పాలరాజుల్ని, ధర్మపాలాన్ని కూడా ఓడిస్తాడండి. పాలరాజు ధర్మపాలాన్ని ఓడిస్తాడు. పాలరాజు దక్షిణాన చోళులతో కూడా తలపడతాడు. అంటే అన్ని వైపులా ఉత్తరాన ఉన్న గూర్జర ప్రతిహారాలతో పోరాడాడు, తూర్పున ఉన్న పాలరాజులతో పోరాడాడు, దక్షిణాన ఉన్న చోళులతో కూడా అన్ని వైపులా పోరాడడం జరిగింది. గోవింద సుదీర్ఘంగా పోరాడి చాలా ప్రాంతాలని తన అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఈవెన్ శ్రీలంక కూడా సెల్ఫ్గా సామంత రాజ్యంగా తయారైంది ఈ యొక్క రాష్ట్రకూటులకి. చోళ ప్రాంతాన్ని ఆక్రమించడంతో శ్రీలంక కూడా వారి పరిధి కిందికి అయిపోయింది రాష్ట్రకూటులకి. తాత్కాలికంగా ఇదంతా కూడా. ఈ గోవింద 3 కాలానికి మహారాష్ట్ర బార్డర్ నుంచి తూర్పున బెంగాల్ వైపు, కశ్మీర్ కింద కనౌజు కశ్మీర్ కింది ప్రాంతం నుంచి కన్యాకుమారి వైపు కూడా రాష్ట్రకూట పరిధిలోకి రావడం జరిగింది సామంత హోదాలు ఇచ్చుకుంటూ. సో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట గోవింద 3కి ఇది. సో గోవింద 3 కాలంలో ఉన్న మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అనేక రాజ్యాలు సామంత రాజ్యాలుగా మారాయి. మళ్ళీ కొంతకాలానికి అవి కొంచెం స్వాతంత్రాన్ని కూడా ప్రకటించుకుంటాయి మళ్ళీ. సో గోవింద 3 తర్వాత అతని కుమారుడు అమోఘవర్ష పాలనలోకి రావడం జరిగింది. అమోఘవర్ష. సో మొత్తం రాష్ట్రకూటుల్లో మనం చర్చించే టాపిక్ పర్సన్స్లో అత్యంత ముఖ్యమైన పర్సన్ ఇతను. పరిపాలనా పరుడే కాదు, అత్యంత నైపుణ్యం ఉన్న పరిపాలనా పరుడే కాదు, ఇతని కాలంలో అనేక కళలు ఆదరించబడ్డాయి, సాహిత్యం పోషించబడింది, వాస్తు శిల్పకళలు పోషించబడ్డాయి. ప్రారంభంలో ఉన్నవారు శైవులు జైనులు హిందూ మతస్థులైతే ప్రారంభంలో ఉన్నవాళ్ళు శైవులు వైష్ణవులు హిందూ మతస్థులైతే ఇతను జైనుడండి. అమోఘవర్ష జైనుడండి. జినసేన అనే ఒక గురువు ప్రభావంతో తాను జైనాన్ని తీసుకున్నాడు. జినసేన అనే ఒక జైన సన్యాసి, జైన గురువు ప్రభావంతో జైనాన్ని తీసుకున్నాడు. ఒక నూతన రాజధాని నగరాన్ని నిర్మించాడండి ఇతను. ఒక నూతన రాజధాని నగరము. యాక్చువల్గా రాష్ట్రకూటులు ప్రారంభంలో పాలించింది సుప్రసిద్ధ ప్రాంతమైన ఎల్లోరా నుంచి. కానీ అమోఘ వర్షాకాలంలో ఒకసారి మనం చూస్తే 814 నుంచి 878 వరకు అప్రాక్సిమేట్గా 62 ఇయర్స్ సుదీర్ఘ పాలన. ఒక నూతన నగరాన్ని నిర్మించారు, నూతన రాజధాని నగరాన్ని నిర్మించి రాజధానిని ఎల్లోరా నుంచి ఆ నూతన నగరము దాని పేరు మాన్యఖేటము. మాల్కేడ్ కర్ణాటకలో ఒక ప్రాంతం పేరు మాన్యఖేటం లేదా మాల్కాట్ లేదా మాల్కేడ్ అంట. ఆ ప్రాంతానికి రాజధాని షిఫ్ట్ చేశాడండి, నూతన రాజధాని. అనేక మంది కవులను ఆదరించాడు. ఇతను కూడా స్వతహాగా కవి అండి. ఇతని కాలంలో ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. ఈ రాష్ట్రకూట అమోఘవర్షుడి కాలంలో భారతదేశాన్ని, యాక్చువల్గా ఇక్కడ సమానంగా గూర్జర ప్రతిహారుల్లో మిహిరభోజ ఉన్నాడు పాలకుడిగా. అంటే మిహిరభోజ పాలకుడు ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రకూటలో అమోఘవర్ష పాలకుడుగా ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక అరబ్ వర్తకుడు భారతదేశాన్ని తన కాలంలో సందర్శించి ఇక్కడ రాజ్యాల గురించి కొంత సమాచారాన్ని ఇస్తున్నాడు. సులేమాన్ అండి అతని పేరు. సులేమాన్.
తను ఈ కాలంలో ఈ 9th సెంచరీ కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఈయన వస్తున్న కాలంలో, ఇతను తిరిగిన కాలంలో యాక్చువల్గా ఈ సులేమాన్ చైనాని ట్రావెల్ చేయడం కోసం ఇండియా మీదుగా వెళ్తున్నాడు. ఇండియాలో కొంతకాలం ఉంటాడు. ఇక్కడ సంబంధించిన కొంత సమాచారాన్ని ఇస్తున్నాడు. సులేమాన్ అని ఒక విదేశీ అరబ్ యాత్రికుడు. విదేశీ యాత్రికుడు అనే పదం వచ్చిందంటేనే కంపల్సరీ ఇంపార్టెంట్ అని అర్థం భారతదేశ చరిత్రలో, ఎక్కడైనా సరే, అది ఆధునిక యుగమైనా మధ్యయుగమైనా సరే. ఈ సులేమాన్ తన అకౌంట్స్లో మిహిరబోజా గురించి తెలియచేశారండి. మిహిరబోజా, గూర్జర ప్రతిహార రాజు మిహిరబోజా ఉత్తరాదిన పాలిస్తున్నాడు, చాలా శక్తివంతుడు. కానీ మిహిరబోజాకి ఇస్లాం వ్యతిరేకి. మిహిరబోజా అరబ్ వర్తకులకు కూడా వ్యతిరేకి. అరబ్ వర్తకులకి ఇస్లాంకి వ్యతిరేకి మిహిరబోజా అని రాశాడండి. అలాగే రాష్ట్రకూట రాజు అమోఘ వర్ష దేశంలో శక్తివంతమైన పాలకుల్లో ఒకడు అని చెప్పి రాశాడు ఈ సులేమాన్. మిహిరబోజా గురించి, అలాగే అమోఘ వర్ష గురించి. ఒక శక్తివంతమైన పాలకుడు రాష్ట్రకూటుల్లో అని. అలాగే మిహిరబోజా ఇస్లాం వ్యతిరేకి, అరబ్ వర్తకుల వ్యతిరేకిగా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం ఇచ్చాడు తన అకౌంట్లో. అలా తను కొంతకాలం ట్రావెల్ చేస్తూ చైనాకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా తను కొన్ని సమాచారం ఇచ్చాడు మనకి. చైనాలో విదేశీ వర్తకులు, యాత్రికులు వస్తే వాళ్ళ నుంచి ఫింగర్ ప్రింట్స్ అటెండెన్స్ని తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం ఇచ్చాడు ఈ సులేమాన్. సో ఈ 9th సెంచరీలో ఈ మిహిరబోజా, గూర్జర ప్రతిహార రాజు మిహిరబోజా, రాష్ట్రకూట రాజు అమోఘ వర్ష కాలంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్ వర్తకుడు సులేమాన్ అండి. సులేమాన్. ఓకే, అమోఘ వర్షుడు కాలం చూస్తున్నాము. అత్యంత శాంతిపరుడు, పరిపాలనాపరుడు, కవి పోషకుడు అని చెప్పాను. సో కవి అన్నాను కాబట్టి ఇతను ఒక సుప్రసిద్ధ గ్రంథం రాశాడు. అత్యంత ముఖ్యం మనకది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆ గ్రంథం. ఇతడు కన్నడలో కవిరాజ మార్గము అనే గ్రంథం రాశారండి. కవిరాజ మార్గము కన్నడలో రాయడం జరిగింది. కవిరాజ మార్గం అనేది కన్నడలో. అంటే ఈ 9th శతాబ్దం కానికి కన్నడ భాషకు మూలాలు పడ్డాయి. కన్నడ భాష పుట్టిన ఒక 200 ఏళ్ళ తర్వాత స్లోగా తెలుగు అనేది ప్రాచుర్యం పొందుకుంటూ వచ్చింది, వెలుగులోకి వచ్చింది. సో తమిళ తర్వాత మనకి కన్నడనే వచ్చింది, తెలుగు తర్వాతనే వచ్చింది, కన్నడనే ముందు. ఓకే, కన్నడలో ఇతను కవిరాజ మార్గము అనే ఒక గ్రంథం రాశాడు. ఇది ఒక వ్యాకరణ గ్రంథం అండి, కన్నడ వ్యాకరణ గ్రంథం. ఇది అత్యంత సుప్రసిద్ధ గ్రంథం. ఇది కారణం ఏంటంటే కన్నడ సాహిత్యంలో తొలి గ్రంథం ఇదే అని భావిస్తున్నారు. కన్నడ సాహిత్యంలో తొలి గ్రంథం ఇదే అని. ఒక్కొక్క సాహిత్యంలో తొలి గ్రంథం ఏది అని వస్తుంది. మనకి ఆదికవి నన్నయ్యతో తెలుగు సాహిత్యం స్టార్ట్ అవుతే, కన్నడలో ఈ అమోఘ వర్ష రాసిన కవిరాజ మార్గంతో స్టార్ట్ అయిందని అభిప్రాయం. అదే తమిళ్ అనేది చాలా ప్రాచీనమైనది. తమిళ్ అయితే తొల్కప్పియార్ రాసిన తొల్కప్పియం అనే వ్యాకరణ గ్రంథంతో తమిళ సాహిత్యం స్టార్ట్ అయిందని అభిప్రాయం ఉందండి, తొల్కప్పియంతో. సో అదొక పాయింట్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ కన్నడ సాహిత్యంలో ఇదే ఆది గ్రంథము. ఈ గ్రంథంతోనే, కవిరాజ మార్గంతోనే కన్నడ సాహిత్యము మొదలైంది అని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతను జైనుడు అని చెప్పాను. జైన మతానికి సంబంధించి సంస్కృతంలో అండి, ఇక్కడ పాలి ప్రాకృత్ కాదు, సంస్కృతము. ప్రాకృత్ అనేది ఎప్పుడో పోయింది. ఇక్కడ ప్రాంతీయ భాషలు వచ్చేసాయి, కన్నడ, తెలుగు, హిందీ అని వచ్చేస్తున్నాయి ఇక మధ్యయుగంలో. ఈ అమోఘ వర్షుడు జైనం పైన సంస్కృతంలో రత్నమాలిక అనే గ్రంథం రాశాడండి. రత్నమాలిక సంస్కృతంలో రాసిన గ్రంథం. అమోఘ వర్ష కన్నడలో కవిరాజ మార్గము వ్యాకరణ గ్రంథం, కన్నడ వ్యాకరణ గ్రంథం. క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పను నేను. సంస్కృతంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏంటి అండి? క్వశ్చన్ అది మీకు. సంస్కృతంలో సంస్కృత భాషకి మొట్టమొదటి సాహిత్యము లేదా వ్యాకరణ గ్రంథం ఏది? దీని ఆన్సర్ మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది మనం చర్చించేది కన్నడ, తమిళ గురించి చెప్పాము మనం. సంస్కృతం అని నేను అడిగింది. ఓకే, అమోఘ వర్షుడు గురించి చర్చిస్తూ ఉన్నాము. కవిరాజ మార్గం కన్నడలో రాశాడు వ్యాకరణ గ్రంథము. అలాగే
రత్నమాలిక అనే ఒక సంస్కృత గ్రంథాన్ని జైనం పైన రాశాడు అతను. సో ఇది అమోఘవర్షుడు. అమోఘవర్షుడు కవిరాజా అనే బిరుదు కూడా ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి. కవిరాజా అనే బిరుదు తీసుకున్నాడు అమోఘవర్షుడు. చరిత్రలో కవిరాజా అనే బిరుదు చాలామందికి ఉంది. ఇతనికి ఉంది, అతనికి లేదు, అతనికి ఉంది, ఇతనికి లేదని మిమ్మల్ని గజిబిచ్చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కవిరాజా. పరమారరాజు భోజరాజుకి కవిరాజా అనే బిరుదు ఉంది. భోజరాజు గుప్త సామ్రాజ్యంలో ఒక సుప్రసిద్ధ పాలకుడు సముద్రగుప్తుడికి కవిరాజా బిరుదనుంది. సముద్రగుప్తుడు. శాతవాహనంలో సుప్రసిద్ధ పాలకుడు హాలకి కవిరాజా బిరుదు ఉంది. అలాగే ఇక్కడ అమోఘవర్షకి కూడా కవిరాజా అనే బిరుదు ఉంది. అమోఘవర్ష. ఇంకో ఇద్దరు ముగ్గురుకుంటే మీరు చదవాలి. అది ఆయా టైంలలో మీరు నోట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఎవరికి కవిరాజా అనే బిరుదు ఉందండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వాడు ఈ క్రింది వాణిలో కవిరాజా బిరుదు ఎవరికి లేదు అని ఇస్తాడు. సో అది అమోఘవర్షుడు స్వతహాగా కవి, గ్రంథాలు రాశాడు, కవిరాజా అనే బిరుదు తీసుకున్నాడు. ఓకే, మరి కవి పోషకుడు అని చెప్పాను. ఇతని ఆస్థానంలో ఒక సుప్రసిద్ధ ఇద్దరు ముగ్గురు కవులు ఉన్నారు. ఆల్రెడీ మనం జినసేన అని చెప్పాను నేను. జైనుడు జినసేన, ఒక జైన సన్యాసి, జైన గురువు అండి ఇతను. ఇతని ప్రభావంతోనే అమోఘవర్ష జైనాన్ని తీసుకుంటాడు. ఇతను ఆది పురాణ, పార్శ్వ అభ్యుదయము, ఆది పురాణ పార్శ్వ అభ్యుదయము. ఆది పురాణ, ఆదినాథుడు అంటే ఋషభనాథుడు గురించి. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. సో అతని గురించి పార్శ్వ పురాణ అభ్యుదయం రాశాడు. జినసేన అనే జైన కవి. ఈ ఆది పురాణాన్ని రాయడంలో ఇతనికి గుణభద్ర అనే ఇంకొక జైన సన్యాసి, ఇద్దరు కూడా ఒకరి శిష్యులే, సహోదరులు అన్నమాట. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగా. గుణభద్ర అనే ఒక జైన కవి ఆది పురాణాన్ని రాయడంలో జినసేనతో పాటు కొంత పాత్ర పోషించాడు. అలాగే గుణభద్ర మహాపురాణాన్ని రాశాడండి. గుణభద్ర మహాపురాణం. ఇక అందరు 23 తీర్థంకర్ల గురించి చాలా డీటెయిల్ స్టోరీ. మహాపురాణం 1, 2, 3, 4, 23, 24 ఒక్కో తీర్థంకర్ గురించి. అందుకే మహాపురాణ, ది ఎపిక్ పురాణ అనమాట. జైన పురాణాల గురించి, జైన తీర్థంకరుల గురించి డీటెయిల్ అకౌంట్స్ అనమాట ఇది జినసేన మరియు గుణభద్ర. ఇక మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఒక కవి ఉన్నాడు, మహావీరాచార్య. అమోఘవర్షుడి ఆస్థానంలో ఉన్న సుప్రసిద్ధ జైన గణిత శాస్త్రవేత్త, అంటే మ్యాథమెటిషియన్ అండ్ జైన మ్యాథమెటిషియన్. చాలా సుప్రసిద్ధ వ్యక్తి. ఇతను తయారు చేసిన అనేక సిద్ధాంతాలు మనకి నేటికి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్లో వాడుతున్నారు. ఏ క్యూబ్ని ఎలా రాయాలి, బి క్యూబ్ని ఎలా రాయాలి, ఇలాంటివన్నీ తర్వాత కాలంలో వచ్చాయి. కానీ వాటి మూలాలన్నీ ఇతని గ్రంథంలో కూడా ఉన్నాయి. మహావీరాచార్య ఆర్యభట్ట యొక్క సిద్ధాంతాలపై, బ్రహ్మగుప్తుడి సిద్ధాంతాలపైన కొంత పరిశోధన చేశాడు. ఇతను ఎక్స్పాండ్ చేశాడు, ఫర్దర్ ఎక్స్పాన్షన్ని. మహావీరాచార్య ఇతను ఒక గ్రంథాన్ని రాశాడు, గణిత సార సంగ్రహము. మహావీరాచార్య అమోఘవర్ష కాలంలో. నెక్స్ట్ ఇంకొక సుప్రసిద్ధ కవి శాక్తాయన. అమోఘ వృత్తి అనే గ్రంథాన్ని రాశారండి, ఒక వ్యాకరణ గ్రంథం. అమోఘ వృత్తి అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాయడం జరిగింది శాక్తాయన. అమోఘవర్షుడి ఆస్థానంలో ఉన్న ఇంకో కవి. ఇది బేసికల్గా అమోఘవర్షుడి గురించి. ఇక అమోఘవర్షుడి కాలంలో ఒక చిన్న నోట్ ఏంటంటే, తాను అత్యంత పరిపాలనా పరుడు, శాంతిపరుడు, అన్ని మతాలని ఆదరించిన వ్యక్తి, జైనుడు అని చెప్పాను.
అమోఘవర్షుడి కాలంలో తన కుమార్తె చంద్రబాలలభి ఆమె పేరు పరిపాలనలో కొంత కీలక పాత్ర పోషించిందంట. అమోఘవర్షుడికి సలహాలు సూచనలు ఇస్తూ రాయచూరు ప్రాంతానికి పరిపాలనాపరమైన అధికారిగా నియమించబడిందండి. అంటే గవర్నర్ లాగా. అంటే ఒక మహిళ తన కూతురుని పరిపాలనలో ఒక ముఖ్యమైన ప్రాంతానికి అధికారిగా నియమించాడంటే కొంత ఇంపార్టెంట్ అంశం కాబట్టి మీరు నోట్ చేసుకోండి అది. సో అదొకటి ఇంపార్టెంట్. ఇంకా పోతే అమోఘవర్షుడు తర్వాత నెక్స్ట్ ఇంకొక పాలకుడు మూడవ కృష్ణుడు అప్రాక్సిమేట్గా 934 నుంచి 963 మధ్యకాలంలో పాలించడం జరిగింది ఈ మూడవ కృష్ణుడు. ఇతని గురించి ముఖ్యమైన అంశం ఏంటంటే చోళుల పైన యుద్ధానికి వెళ్ళాడు ఇతను. 949 ఏడి 949 ఏడి కాలంలో చోళుల పైన యుద్ధానికి వెళ్ళడం జరిగింది. 949 ఏడి కాలంలో తక్కోలం, వెల్లూరు దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్రాంతం అండి తక్కోలం అనేది. ఆంధ్ర తమిళనాడు బార్డర్ వెల్లూరు దగ్గరలో ఉన్న ప్రాంతం తక్కోలం. ఈ తక్కోలం వద్ద యుద్ధం జరిగి ఈ మూడవ కృష్ణుడు పరాంతక చోళుని ఓడించాడంట. చోళుల్లో పరాంతక చోళని ఓడించి ఆ ప్రాంతాన్ని అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకొని తంజావూరు గొండ అనే టైటిల్ తీసుకున్నాడు ఈ మూడవ కృష్ణుడు. తంజావూరు గొండ. కొంచెం ముందుకెళ్ళి రామేశ్వరం దగ్గర విజయస్తంభం నాటాడు. బార్డర్, చోళుల బార్డర్ రామేశ్వరం దగ్గర విజయస్తంభాన్ని నాటాడండి ఇతను. తన విజయాలకు గుర్తుగా నాటి కొన్ని దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది ఆ రామేశ్వరం ప్రాంతంలో ఈ మూడవ కృష్ణుడు. ఇక కృష్ణుడి తర్వాత చివరిగా ఒక ముఖ్యమైన వ్యక్తి, బలహీన వ్యక్తి కర్క చివరి పాలకుడు అండి. కర్క చివరి పాలకుడు, బలహీనుడు. ఇతన్ని తన సేనాపతి తైలపుడు, అధికారిగా ఉన్న సేనాపతి తైలపుడు అంతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. కర్కాని అంతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని. సో ఇది ఈ రాష్ట్రకూటుల యొక్క బేసిక్ అంశాలు. అలాగే ఆయా సందర్భాల్లో నేను రాష్ట్రకూటులు పోషించిన కవుల గురించి కూడా కొంత సమాచారాన్ని ఇచ్చాను. సో ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్.